ఇంకొక ఆయన 8-9 రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు, కొరియాకి, ఇంకెక్కడెక్కడో తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే, అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఇగో మేమే తెచ్చినాం. ఇది చెప్తే కొన్ని మొదటి సమాధానాలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం. ఇక చివరికి ఎక్కడికి పోయినరు? హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, టీఆర్ఎస్ కారణం. సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద వండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నాడు. పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం. కానీ కావు బట్టి గారు, ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఉప్పుకోవాలి, ముఖం రోజు కడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు చేసుకోవాలి ఎవరి వాళ్ళు. నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏం పోతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాప మనకి అర్థం ఏం మాట్లాడతాడో కాక మాట్లాడతాడో. మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి. సీతారామ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం, నవ్వుకుంటారు ఎవడన్నా వింటే. 2018లో మొదలైంది కరస్పాండెన్స్. 2018, 2019, 2020, 2021, 2022 వరుసగా 4 సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో, అన్ని సంస్థలతో, అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు. నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించుండ్రి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్కరోజంటే ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు. మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని, అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దాన్ని అని చెప్పారు. మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు, తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు. నదిలో హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండ్రు. నిద్రపోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది. టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ అప్పచెప్పిపోయిండు, చిల్లర మాటలు మాట్లాడినరు. చివరికి కేసీఆర్ గదిలో వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు. మేము ఇయ్యలేం, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన 4 రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెల క్రితం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారని మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని ఎట్లా చెప్తారు? ఇవ్వాలా శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు?
కృష్ణా గోదావరిల మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలానా ఉంది సార్ దీని బటన్ నొక్కొచ్చి పొమ్మంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. ప్రతిది కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ